బంగారం ధరలు 9% ఎందుకు తగ్గాయి? ఇప్పుడే ఎందుకు వెలవెలబోతుంది? గత నెల రోజుల్లో బంగారం ధరలు దాదాపు 9% దాకా ఎందుకు తగ్గాయి? ఎందుకు వెలవెలబోతున్నాయి అనేది చూద్దాం. బ్యాంకు వడ్డీ రేట్లు పెరిగే అవకాశం. అమెరికాలో వడ్డీ రేట్లు ఇంకా పెరిగేలా ఉన్నాయి. వడ్డీలు ఎక్కువగా వస్తున్నప్పుడు జనాలు బంగారంలో కాకుండా బ్యాంకులో లేదా వేరే చోట డబ్బులు దాచుకోవడానికి ఇష్టపడతారు. బంగారంతో అదనపు ఆదాయం ఉండదు. బంగారం కొని పెట్టుకుంటే దాని ధర పెరిగితేనే లాభం వస్తుంది. అంతే తప్ప నెల నెలా వడ్డీలు గానీ అద్దెలు గానీ రావు. అందుకే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బంగారం క్రేజ్ తగ్గుతుంది. ఇరాన్ యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్కు డిమాండ్ పెరిగి అది బాగా స్ట్రాంగ్ అయ్యింది. డాలర్ విలువ పెరిగితే దానికి విరుద్ధంగా బంగారం ధర తగ్గుతుంది. అమెరికాలో ఉద్యోగాల మార్కెట్ బలంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ బాగుంది కాబట్టి ప్రభుత్వం వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచన చేయడం లేదు. యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. వీటిని అదుపు చేయడానికి అమెరికా ప్రభుత్వం వడ్డీ రేట్లను పెంచుకుంటూ పోతుంది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం ముగిసేలా ఉందనే వార్తల వల్ల రాబోయే రోజుల్లో ఆయిల్ ధరలు, ఖర్చులు తగ్గుతాయని మార్కెట్ అంచనా వేస్తుంది. ఇది బంగారం ధరలు తగ్గడానికి మరో కారణం. సాధారణంగా యుద్ధాలు జరిగితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి వడ్డీ రేట్లు విపరీతంగా పెరగటంతో జనాలు బంగారం కంటే వడ్డీలు వచ్చే వాటిపైనే ఎక్కువగా ఆశపడుతున్నారు. అందుకే బంగారం వెలవెలబోతుంది.